హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యని ఎదుర్కొంటున్నారండి. తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడుతున్నారు. అలాగే బ్లాక్ హెన్నా, షాంపూలు వాటిపైన ఆధారపడుతున్నారండి. ఫ్రెండ్స్, మరి వైట్ హెయిర్ వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే బ్లాక్ హెన్నా, హెయిర్ డైస్ వాడడం వల్ల వాటిల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల కొంచెంగా వచ్చిన తెల్ల జుట్టు కాస్త పూర్తిగా తెల్లగా మారిపోతుందండి. అంటే మన తలంతా కూడా తెల్లగా ముగ్గుబుట్టలా మారిపోతుందండి కెమికల్స్ ఉండే హెయిర్ డైస్ వాడడం వల్ల. మరి అలాంటివి వాడకుండా ఇంట్లో ఉండే హోమ్ మేడ్ హెయిర్ డైని వాడితే కనుక మనకి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా స్కిన్ని కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు అండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ డైని అయితే తయారు చేస్తానండి. మరి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే 2 ఉసిరికాయలు తీసుకోవాలండి. ఉసిరికాయలు మన జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. మరీ ముఖ్యంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఉసిరికాయలో ఉండే జింకు, విటమిన్ సి ఇవి మన జుట్టును సహజ పద్ధతిలో నల్లగా మార్చడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతాయి. జుట్టు రాలనివ్వకుండా అరికడుతుంది. అలాగే జుట్టు కుదులకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. మన స్కాల్ప్ అంతా కూడా చాలా క్లియర్గా హెల్తీగా ఉంచడంలో ఉసిరి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. మన జుట్టులో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు వస్తుందండి. ఉసిరికాయలో మెలనిన్ ఉత్పత్తిని పెంచగలిగే శక్తి ఉందండి. ఇది సహజంగానే మెలనిన్ ఉత్పత్తిని పెంచి తెల్ల జుట్టు రాకుండా ఆపుతుందండి. ఇలా మనం ఉసిరికాయ లోపల ఉండే గింజను తీసి పక్కన పెట్టేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం ఉసిరికాయలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో మనం ఇంకా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని సహజ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కలోంజీ గింజలు తీసుకోవాలండి. ఇవి బ్లాక్ షీడ్స్ అని కూడా అంటారు. ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. కలోంజీ గింజల్లో స్కాల్ప్ ను శుభ్రపరిచే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉన్నాయండి. ఇవి చుంటు సమస్యను తగ్గిస్తాయి. అలాగే జుట్టును నల్లగా మారుస్తాయండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతుల్లో హై పొటాషియం ఉంటుందండి. ఇది యంగ్ వయసులో వచ్చే తెల్ల జుట్టుని తగ్గించి జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి ఇనుప కడాయి తీసుకోవాలండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఉసిరికాయ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ని ఇనుప కడాయిలో యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కలోంజీ షీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఉసిరికాయలు యాడ్ చేసుకుని బాగా వేయించాలండి. తర్వాత మనం ఈ రెమెడీలో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా నేచురల్ పద్ధతిలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు అంతా కూడా నల్లగా కనబడడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా జుట్టుకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత మనం ఇందులో ఒక 5 నుంచి 6 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు గుంట కలగరాకు పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మనకి గుంట కలగరాకు పౌడర్ ఆన్లైన్లో దొరుకుద్దండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఇంటికైతే వచ్చేస్తుందండి. గుంట కలగరాకు కూడా జుట్టు సమస్యను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా ఉండేటట్టుగా చేస్తుందండి. జుట్టు ఎప్పుడు కూడా నల్లగా నిగనిగలాడుతూ షైనీగా అందంగా కనబడడం కోసం గుంట కలగరాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. గుంట కలగరాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 మందార పువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మందార పువ్వులు లేకపోతే కనుక మందార పువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మందార పువ్వుని వెనక భాగం నుండి తురుములు తీసేసుకుని రేకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి జుట్టు కుదురును బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేస్తాయండి. అలాగే మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో మందార పూలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. చాలా మంది తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడతారండి. మరి మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల
కొంచెం కొంచెంగా వచ్చిన తెల్ల జుట్టు కాస్త పూర్తిగా తెల్లగా మారిపోతుందండి. నల్ల జుట్టు అనేది ఉండదు. మీరు ఇలాగ న్యాచురల్ హెయిర్ డైని వాడుతున్నట్టయితే అప్పటికప్పుడు వచ్చే వైట్ హెయిర్ మారుస్తుంది నల్లగా. అలాగే ఇంకెప్పటికీ కూడా వైట్ హెయిర్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని కూడా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పొడి కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పొడి కింద తయారు చేసుకుందాము. ఇలాగా మెత్తని పౌడర్ కింద తయారు చేసి పెట్టుకోవాలండి. ఇది న్యాచురల్ హెయిర్ డై పౌడర్ అండి. ఇది మనకు కావాలనుకుంటే ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చు, ఏం పాడవదు. మన జుట్టుకి వాడుకునే ప్రతిసారి కూడా తీసుకుని జుట్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా వాడాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మన జుట్టుకి సరిపడినంత పౌడర్ని తీసుకోవాలండి. ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇది వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. ఇలా మనం ఈ విధంగా ఈ పౌడర్ని కలుపుకోవాలండి. ఇది మన తలపైన అంటించుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత డ్రై హెయిర్ పైన ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. ఇది వెంట్రుకల మొదల నుంచి చివరి వరకు కూడా జుట్టుకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు మన తలపైన ఉంచుకుని మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి ఒకసారి ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే తెల్ల జుట్టును నల్లగా మార్చడం కోసం ఈ డై అద్భుతంగా పనిచేస్తుందండి. నేచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి యంగేజ్లో వచ్చే తెల్ల జుట్టుని నివారించుకుని జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెంచడం కోసం ఈ హెయిర్ డై అయితే అద్భుతంగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.